నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ చాలామంది నేను అసలు బ్రేక్ఫాస్టే చేయను, నాకు ఆకలి అవ్వదు, నేను డైరెక్ట్ లంచ్ చేస్తాను, నాకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వకపోయినా పర్లేదు అంటారు. బట్ ఇట్ ఈస్ రాంగ్. ఐల్ ఎక్స్ప్లెయిన్ వై. 6 to 8 hours ఫాస్ట్ తర్వాత ఆ ఫాస్ట్ని బ్రేక్ చేయటమే బ్రేక్ఫాస్ట్. అది గుర్తుపెట్టుకోండి. బ్రేక్ఫాస్ట్లో అసలు ఏ ఫుడ్ తినాలి? ఎప్పుడైనా మన బాడీలో ఫస్ట్ మీల్ ఫాస్ట్గా ఇన్సులిన్ కనుక స్వైప్ అప్ అయితే, అంటే మనం కార్బ్స్ ఎక్కువ తీసుకుంటే దోశ, ఇడ్లీ, ఉప్మా, పోహా ఇవేవైనా తీసుకున్నా కూడా మనకి యాక్టివ్నెస్ అనేది తగ్గిపోద్ది. సో అందుకని ఎక్కువ శాతం ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ మన డైట్లోనే జ్యూసెస్, చాలా జ్యూసెస్ రిలీజ్ చేస్తున్నాను. 1/4 ఆఫ్ ఫ్రూట్, ఆరెంజ్ తీసుకున్నా 2 slices తీసుకుంటాను, గోవా తీసుకున్నా 1/4 ఫ్రూట్ తీసుకుంటాను, పొమగ్రనేట్ తీసుకున్నా 1/4 తీసుకుంటాను ఒక ఫ్రూట్లో. ఆ కొంచెం మాత్రమే ఫ్రూక్టోస్ తీసుకుంటాను, ఎక్కువ శాతం తీసుకోను. సీడ్స్, నట్స్, వాల్నట్ అవన్నీ కంపల్సరిగా నా జ్యూస్లో ఉంటాయి అన్నమాట. అవన్నీ బ్లెండ్ చేసి వీట్ గ్రాస్ పౌడర్ వేసుకొని ఒక గ్లాస్ తాగితే ఇట్స్ ఎ గుడ్ బ్రేక్ఫాస్ట్. లేదా బాయిల్డ్ ఎగ్స్. చికెన్ తినేవాళ్ళు నేను చెప్పను, చికెన్ తినేవాళ్ళు చికెను, ఫిష్, నాన్ వెజ్ తినేవాళ్ళు లేదా రాజ్మా విత్ సలాడ్, ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవటం చాలా మంచిది. సో బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్, లెస్ కార్బ్స్ ఉంటేనే బెటర్.